హాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఒక వ్యక్తి తనకి అవసరాల నిమిత్తం ప్రాపర్టీని తనఖా పెడదామనుకుంటే, యాక్చువల్‌గా అప్పిచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తనఖా కాకుండా సేల్ డీడ్ రూపంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని అతనికి ఇచ్చాడు అనుకుందాం. అలా ఇచ్చిన సందర్భంలో ఏమవుతుంది అంటే, అనుకోకుండా ఆ వ్యక్తి గనక చనిపోయినట్లయితే, ఆ ఫ్యామిలీ మెంబర్సు ఆ అప్పెంతైతే ఇచ్చాడో దానికి 10 రెట్లు ఆల్రెడీ ప్రాపర్టీ వాల్యూ ఉన్నప్పుడు కేస్ వేసినప్పుడు అతనికి ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆ ఎసెట్ వస్తుందా? వస్తుందా అంటే ఖచ్చితంగా ఏదైనా చెక్ నంబర్ రాంగ్‌గా ప్రొడ్యూస్ చేసి, అది క్లియరెన్స్ గనక కాకుండా డాక్యుమెంట్‌లో ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, పేరెంట్ అంటే తండ్రి అమ్మిన తర్వాత కొడుకులు గాని, కూతుర్లు గాని తర్వాత కేసు వేసినట్లయితే 99% అవి చెల్లవు. ఎందుకంటే అక్రమంగా వాళ్ళు కేసు వేసుకొని ఈ విధంగా చేయాలి అనేటువంటి దురుద్దేశంతో గనుకుంటే మనం ఏమీ చేయలేము. ఇలాంటి కేసుల విషయంలో ఎవరైనా న్యాయస్థానాన్ని అప్రోచ్ కావాలంటే 3 సంవత్సరాల లోపు మాత్రమే అప్రోచ్ కావాల్సి ఉంటుంది.